హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్టార్ట్అప్ కాన్క్లేవ్ 2025. ఈ స్టార్ట్అప్ కాన్క్లేవ్ 2025 ని మన హైదరాబాద్ లో CSIR ఇన్స్టిట్యూట్స్ అయిన IICT, NGRI మరియు CCMB వారు నిర్వహించారు. ఈ స్టార్ట్అప్ కాన్క్లేవ్ 2025 అనేది ఏప్రిల్ 22 మరియు 23 తేదీల్లో జరిగిందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ కాన్క్లేవ్ కోసం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. ఈ కాన్క్లేవ్ ని catalyzing ఇన్నోవేషన్ అండ్ కనెక్టింగ్ ఎకోసిస్టమ్స్ అనే థీమ్ తో స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త అంకురాల ఏర్పాటుతో కొత్త పరిశోధనలు, వాటి ఫలితాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, అంకురాల ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పించడం, వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. ఈ కాన్క్లేవ్ 2025 ను CSIR ఇన్స్టిట్యూట్ లో ఒకటైన IICT లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో CSIR ల్యాబ్స్ డైరెక్టర్స్ అయిన డి శ్రీనివాస్ రెడ్డి గారు, వినయ్ నందుకూరి గారు, ప్రకాష్ కుమార్ గారు తమ సంస్థలో ఆయా రంగాల్లో చేస్తున్న కృషిని వివరించారు. వీరితో పాటు ఈ సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే అయిన బండాల లక్ష్మణ్ రెడ్డి గారు మరియు ఇతర సైంటిస్టులు పాల్గొని వారి యొక్క సమాచారాన్ని అందజేయడం జరిగింది. చివరగా ఈ కాన్క్లేవ్ 2025 ముగిస్తూ స్వయం సమృద్ధి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాన్క్లేవ్ లో ఎంపీ ఈటెల రాజేంద్ర గారు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడానికి అవసరమైన వనరులన్నీ మన హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. రక్షణ పరిశోధన సంస్థలు, యువశక్తి అధికంగా ఉన్న హైదరాబాద్ నగరం నుంచే ప్రపంచానికి కరోనా ఔషధాలు ఎగుమతి కావడం గర్వకారణమని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి అనేది ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో మన హైదరాబాద్ నగరాన్ని ప్రగతి పదంలో నడిపించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కాన్క్లేవ్ లో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ దేశ వ్యవసాయ రంగంలో అంకుర సంస్థలు విప్లవాత్మకమైన పాత్ర పోషిస్తున్నాయని, ఆ దిశగా కొత్త స్టార్టప్ల స్థాపనకు వినూత్న ఆలోచనలతో యువత ముందుకు రావాలని కోరారు. అంతేకాకుండా సైన్స్ సెక్టార్ లో ఉన్న అడ్డంకులను తొలగించి పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ప్రజలతో సహా వాటాదారులతో ఒక్కటిగా అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు ప్రజల అవసరాలను తీర్చే దిశగా పరిశోధనలు మరియు కొత్తగా స్టార్టప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జితేంద్ర సింగ్ గారు ఈ సమావేశంలో CSIR ప్రయోగశాలల కోసం మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే ఔషధాల ఆవిష్కరణ, జన్యు నిర్ధారణలో CSIR ప్రయోగశాలలు చేసిన కృషి ప్రశంసనీయమైనదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని CSIR ల్యాబ్లు ఖర్చు తక్కువగా ఉండే యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో CSIR సంస్థలు ఎంతో పురోగతి సాధించాయని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, కార్బన్ క్యాప్చర్, సౌరశక్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్, చౌకని ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలను CSIR ల్యాబ్లు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ ఆవిష్కరణలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి గల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదిగిందని, ఇక్కడ CSIR సంస్థలు ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రశంసించారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా 170 బయోటెక్ స్టార్టప్లకు సుమారు 350 కోట్ల నిధులు సమకూరినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ కాన్క్లేవ్ లో 75 నుంచి 80 స్టార్టప్లు తమ ఉత్పత్తులను, ఆలోచనలను ప్రదర్శిస్తున్నాయని, వీటిలో ఎక్కువ భాగం CSIR ల్యాబ్లలో ఇంక్యుబేట్ అయినవేనని చెప్పారు. ఈ స్టార్టప్లు ఆరోగ్య సంరక్షణ, రసాయన, భౌగోళిక రంగాల్లో లోతైన సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్నాయని ప్రశంసించారు. వీటితో పాటు భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలంటే మన వ్యూహాలు, ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో ఉండాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు స్పష్టం. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ ప్రజా అవసరాలను తీర్చే దిశగా పరిశోధనలు, నూతన అంకుర సంస్థల ఏర్పాటు జరగాలని సూచించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనలు గేట్ల వెనకే పరిమితం కాకూడదన్నారు. పరిశోధన ఆవిష్కరణలో పరిశ్రమల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. 2014లో కేవలం 50 స్టార్టప్లుగా ఉన్న మన దేశంలో ఇప్పుడు దాదాపు 10,000 మంది స్టార్టప్లు ఏర్పాటు చేశారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో అరోమా మిషన్ ద్వారా 30,000 మంది యువ వ్యవస్థాపకులు ప్రయోజనం పొందారని, వారిలో చాలా మంది కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదని, వారంతా ఇప్పుడు 60 లక్షల కనీస వార్షిక ఆదాయంతో విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారారని తెలియజేశారు. బయోటెక్నాలజీ వాల్యుయేషన్ లో మనం 10 బిలియన్ల నుంచి దాదాపు 170 బిలియన్ల వరకు చేరుకున్నామని, ఇది కేవలం వృద్ధి కాదు, విప్లవం అని పేర్కొన్నారు. సిఎస్ఐఆర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి స్టార్టప్ల గురించి అడుగు తెలుసుకోవడం జరిగింది. ఇంకా మీరు కూడా ఈ 3 సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూసేయండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ చివరిగా ఒక మాట. మీరు ఏ స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేశారో లేదా మీకు ఏదైనా స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ ద్వారా మీలాంటి ఒకే విధమైన స్టార్ట్అప్ ఐడియాస్ తో మరింత మంది భాగస్వామ్యం తోడవుతూ మీ వ్యాపారం అభివృద్ధి పథంలో సాగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.